Radio City podcast. Radio City Love Shots on Radio City 91.1 FM. అది 2011. నేను ఇంటర్ పూర్తి చేసి సెలవుల్లో ఉన్నాను. మా అన్నయ్య ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అన్నయ్య పెళ్లికి వాళ్ళ ఫ్రెండ్స్ ముంబై నుంచి వచ్చారు. వారిలో ఒకరితో పాటు వచ్చిన అమ్మాయి నన్ను ఎంతగానో ఆకర్షించింది. తను మా అన్నయ్య ఫ్రెండ్కి చెల్లెలు. తన మాట తీరు, టెక్నాలజీ వాడకంలో తన చొరవ, నవ్వు, జుట్టు, ఇలా అన్నీ నచ్చాయి. పెళ్లిలో నేనేం చేస్తున్నా కళ్ళు తననే వెదికేవి. ప్రత్యేకంగా సీటు చూపించడం, భోజనం వడ్డించడం, ఇలా తన దృష్టిలో పడటానికి నేను నానా తంటాలు పడ్డా. వాళ్ళ బంధువులు మా ఊరిలోనే ఉండటంతో ఇక్కడే 3 రోజుల పాటు తను ఉంది. నన్ను చూసి తను నవ్వితే చాలు 100 GB డేటా ఫ్రీగా వచ్చినంత ఆనందంగా ఉండేది నాకు. ఎలాగో తంటాలు పడి తన నంబర్ని సంపాదించాను. వాట్సాప్లో హాయ్ అంటూ మెసేజ్తో మొదలుపెట్టాను. తర్వాత చిన్న కవితలు, జోకులు కూడా పంపేవాణ్ణి. తను బాగా స్పందించేది. కొన్ని రోజులకు మంచి స్నేహితులమయ్యాం. అప్పుడప్పుడు బంధువుల ఇంటికి తను తిరుపతికి వచ్చిన ప్రతి సందర్భంలో నన్ను కూడా కలిసేది. నేనేమో ఇక్కడే ఇంజనీరింగ్లో చేరాను. తన మెసేజ్లు, మాటలు నా ప్రపోజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించేవి. సెకండ్ ఇయర్లో ఇక ఆలస్యం చెయ్యలేక నా మనసులో మాట చెప్పేశాను. ఎలాంటి కండిషన్లు, కన్ఫ్యూజన్లు, వెయిటింగ్లు లేకుండా నా లవ్కి ఓకే అయ్యింది. ఇంకేముంది, ముంబైకి తిరుపతి ఎంత దగ్గరో అర్థమైంది. నేను అక్కడికి వెళ్లడం, తను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవడం, సినిమాలు, షికార్లు, ఇలా కాలం బుల్లెట్ ట్రైన్లా దూసుకెళ్లిపోయేది. నేను తనని జున్ను అంటే నన్ను చీకు అనేది. ఇద్దరం చాలా దగ్గరయ్యాం. నా ఇంజనీరింగ్ పూర్తి కాగానే మంచి ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నా. ఒకసారి తను నాకు 3 రోజులుగా ఫోన్ చేయలేదు. నేను చేసినా లిఫ్ట్ చేయలేదు. ఒకరోజు రాత్రి కాల్ చేసింది. ఏమైంది అని అడిగాను. తను ఏమీ చెప్పడం లేదు. అలా ఏడుస్తూనే ఉంది. నేను వెంటనే బయలుదేరి ముంబైకి వెళ్లాను. తనను కలిశాను. ఇంకా దుఃఖంలోంచి తను బయటపడలేదు. నన్ను హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది. ఏం జరిగింది చెప్పు అని గట్టిగా అడిగాను. ఎలాంటి విషయమైనా ఎదుర్కొందాం అని ధైర్యం చెప్పాను. అప్పుడు తను తన బాధను బయటపెట్టింది. ఒకరోజు తను నా నంబర్ అనుకొని వేరే నంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపిందంట. తర్వాత రాంగ్ నంబర్ అని చెప్పినా అవతల ఆ అబ్బాయి వినలేదు. స్నేహం చేయాలంటూ వెంటబడ్డాడు. సరే ఫ్రెండ్షిపే కదా అని అప్పుడప్పుడు మెసేజ్ చేసేదట. అలా క్లోజ్ అయిన అతను ఒకరోజు పార్టీలో తనని బలవంతం చేశాడు. దాంతో కృంగిపోయింది. ఏం పర్వాలేదని ధైర్యం చెప్పాను. వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఇంకెప్పుడూ తన జోలికి రానని వాడు సంజాయిషీ చెప్పుకున్నాడు. జున్ను, మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. అయినా తను ఒప్పుకోలేదు. ఎంత బ్రతిమాలినా వినడం లేదు. చీకు, నేను నీ ప్రేమకు సూటవను, నన్ను క్షమించు అంటోంది. తరువాత నేను తిరుపతికి వచ్చేశాను. ఇది జరిగి సంవత్సరమవుతోంది. ఇంకా తను ఆ పీడకలనే తలుచుకొని బాధపడుతోంది. నేను ఎంత చెప్పినా వినడం లేదు. నన్ను దూరం పెడుతోంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటోంది. జున్ను రాల్చే కన్నీళ్లు నా ఒంటిపై యాసిడ్లా కురుస్తున్నాయి. జున్ను, నా ప్రేమను అర్థం చేసుకో. ప్రేమంటే అమృతం. అది ఎంతటి గాయాలనైనా మాన్పుతుంది. నా ప్రేమను స్వీకరించు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. హాయిగా ఉందాం. నువ్వు ఓకే అను జున్ను, ప్లీజ్. Radio City podcast.